చాలామంది రైతులు మూసధోరణిలో పంటలను పండిస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. కానీ కొంతమంది రైతులు మాత్రం కాలానికి అనుగుణంగా పంటల ఎంపిక చేసుకొని శాస్త్రీయ విధానంలో పండిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ఈ కోవకు చెందిన రైతే మంతపురి యాదగిరి. వరంగల్ జిల్లాకు చెందిన ఈ రైతు 10 ఏళ్లుగా మినీకిట్ దశలో ఉన్న నూతన వరి రకాలను సేకరించి వాటిని సాగు చేస్తూ వచ్చిన దిగుబడిని విత్తనంగా అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. భిన్నమైన ఆలోచనలు ఉన్నవారు వైవిధ్యమైన పంటలనే పండిస్తూ ఉంటారు. అలాంటి పంటలకే మార్కెట్లో మంచి ధర పలికి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ఇది గమనించిన వరంగల్ జిల్లాకు చెందిన మంతపురి యాదగిరి అందరిలా కాకుండా సాగులో వినూత్న ఆలోచనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రతి వరి వంగడాన్ని మినీకిట్ దశలోనే తీసుకొచ్చి తన పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ ఉంటారు. వచ్చిన ధాన్యాన్ని అమ్మకుండా విత్తనాలమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తూ ఉంటారు. సాగును లాభదాయకంగా మార్చుతున్నందుకు ఈ రైతుకు అనేక అవార్డులు వరించి ఆదర్శ రైతుగా నిలబెట్టాయి. అంతేకాదు చుట్టుపక్కల రైతులను ఒకతాటిపైకి తీసుకొచ్చి వారికి సాగులో సలహాలు సూచనలు ఇస్తున్నారు. దీంతో పాటే ప్రభుత్వ పథకాలను రైతులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నేను చిన్న రైతును సార్. నాకు 4 ఎకరాల వరకు గల భూమి ఉంది సార్. గతంలో అయితే నేను 85 నుండి అయితే వ్యవసాయంలో చేస్తున్నాం సార్. గతంలో ఉన్నట్టయితే మన యూనివర్సిటీ విత్తనాలు అయినటువంటి ఎర్రమల్లెలు కానీ, వరంగల్ 14, సురేఖ 1010, 1001, బీపీటీ అనే రకాలను జర ఎక్కువ అప్పుడు సాగు చేసేవాళ్ళం సార్. యూనివర్సిటీ విత్తనాలను దానికి బీపీటీకి దగ్గ మళ్ళా పంటలు జర అవి ఎక్కువ రోజులు ఉన్నాయని దానికి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ఈ మధ్యలో రిలీజ్ అయినటువంటి తెలంగాణ సోనా 15408 సన్న రకం, మన వరంగల్ నుండి విడుదలైనటువంటి 962 రకం, చాలా రకాలు మన యూనివర్సిటీ నుండి మినిమం సుమారు 44 వరి విత్తనాలు విడుదలైనటువంటి రకాలనే నేను సాగు చేస్తాను సార్. మా వరంగల్ డాట్ సెంటర్ పరిశోధన కేంద్రం నుండి చాలా నేనైతే విత్తనాలు తెచ్చుకొని నా చుట్టుపక్కల గ్రామాలకు కూడా రైతులకు మినికిట్స్ తెచ్చి ఇవ్వడము, మరియు నేను పండిన తర్వాత ఆ విత్తనాలు కూడా రైతులతో ఏపీయడం జరుగుతుంది సార్. నేను 2006లో నేను ఆదర్శ రైతుగా పనిచేయడం జరిగింది సార్. ఆ సంవత్సరంలో నాకు 2012లో ప్రతి రైతుకు అటు అధికారులకు మధ్యలో వారధిగా ఉండి బ్యాంకు లోన్స్ కానీ, డ్రిప్ కానీ, రైతులకు కావాల్సిన పనిముట్లు కానీ అన్నీ ప్రతి రైతుకు నా గ్రామంలో అందించేది సార్. దానికోసం 2012లో నాకు జిల్లా లెవెల్లో బెస్ట్ ఆదర్శ రైతు అవార్డుగా 10 మందిలో 5 రైతులు, 5 వ్యవసాయ అధికారులకు అందించడం జరిగింది సార్. అందులో నేను కూడా ఒక బెనిఫిషియరీ సార్. అప్పటి నుండి ప్రతి ఆదర్శ రైతుగా ఉండి ప్రతి రైతులకు మెలకువలు కానీ ఏది కానీ ప్రతి విషయంలో రైతులకు ముందుంచి నడిపేయడం జరిగింది. ఇప్పుడున్న వ్యవసాయ శాఖ కానీ మన పరిశోధనలు కానీ మన రైతాంగం కోసం చాలా పాటుపడి మంచి మంచి విత్తనాలు పండించడానికి మేలైన రకాలు మా వీసీ గారు పెద్దలు పోయిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు అదొక ప్రోగ్రాం చేసిండు. మళ్ళీ 2వ సంవత్సరం చేసిండు. గతంలో అయితే ఊరూరికి ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు అనేది ప్రతి గ్రామంలో ఒక 3 రైతులకు మేలైన విత్తనము ఇవ్వడము. ఎందుకనంటే రైతుల కోసం అటు వ్యవసాయ శాఖ కానీ ఇటు పరిశోధన కానీ రైతుని రాజు చేయడం అనే దృష్టిలో యూనివర్సిటీ నుండి వరంగల్ CV 28 అనే పత్తి రకం విడుదల చేయడం జరిగింది సార్. ఇటు 26 అనే రకం మినికిట్ దశలో ఉన్నది సార్. ఇప్పుడైతే నేను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 7 రకాలలో గత వర్షాకాలంలో మా ఏడీఏ గారి ఆధ్వర్యంలో మా అంబికా సోని గారి డాట్ సెంటర్ నుండి మాకు వచ్చిన మినికిట్లు 7715 అనే రకాలు మినికిట్లు ఒక 5 కిలోలతో 2 బ్యాగులు వచ్చినందుకు ఆ 2 బ్యాగులు తీసుకుపోయి నా ఊరిలో ఒక రైతుకు వేసి పండేయడం ద్వారా అది 2 హార్వెస్టింగ్ డబ్బాలు పండేయడం జరిగింది సార్. అట్టి
బియ్యాన్ని మేము పట్టించుకొని ఇప్పుడు కూడా నేను అదే వెరైటీని నేను ఎక్కడ కొనుక్కరాలేదు సార్. నా యూనివర్సిటీ విత్తనాన్ని నేనే డెవలప్ చేసుకొని నేను తర్వాత రైతులకు కూడా ఇవ్వడానికి ఆసరగా ఉంటుందని నేను ఒక అర్ధ ఎకరం నేరుగా పొలంలో వెదజల్లడం జరిగింది సార్. ఇటు ఒక అర్ధ ఎకరానికి అదే రకాన్ని నారు కూడా ఊగడం జరిగింది సార్. ఎందుకంటే ఎప్పుడైనా డాటా సెంటర్లు కానీ పరిశోధన వ్యవసాయ మన రాజేంద్రనగర్ యూనివర్సిటీ సిబ్బంది మొత్తము వ్యవసాయ శాఖలో ఉన్నట్టు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కానీ మన డైరెక్టర్లు కానీ ఏడిఎల్ కానీ ఎవరైనా డిఏఓ ఏఈఓ ప్రతి ఒక్కరూ రైతు శ్రేయస్సు కోరే ఈరోజు రైతుల కోసం పనిచేస్తున్నారు సార్. ఉన్న 11 యూనివర్సిటీలలో రైతుల కోసం పనిచేసే యూనివర్సిటీలోనే ఇటు పరిశోధన కానీ అటు వెటర్నరీ కానీ అటు హార్టికల్చర్ కానీ కొంచెం పెంచిన వయోపరిమితి పెంచినందుకు కొంచెం బాధ ఇస్తుంది సార్. ఎందుకంటే రైతుల కోసం ఆర్నిశలు పాటుపడేది ఇవి 3 యూనివర్సిటీలు సార్. రైతును రాజు చేయడానికి ప్రోత్సహించినప్పుడు మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రోజు యూనివర్సిటీలో ఎక్కడ డాటా సెంటర్లు కానీ ఏది కానీ ప్రతి జిల్లాకు ఒకటి తెలంగాణ రైతు కృషి విజ్ఞానం మీరు ఏర్పాటు చేయడం సార్. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. జై కిసాన్.